500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం. మేము ఇక్కడ మంత్రులుగా ఉన్నామన్నా ఇతర అధికారులు ఉన్నామంటే ఇది మీ కష్టార్జితం. గడిచిన 10 సంవత్సరాల కాలంలో అన్ని రకాల ఇబ్బందులకు రకరకాల హింసించబడ్డారు. అయినా కూడా కాంగ్రెస్ పార్టీని అధికారం తేవాలో తపనతోటి పట్టుదలతోటి అన్నిటిని భరించి చేసిన కారణంగానే మీ కష్టాలకు తప్ప ఇది మా గొప్పతనం కాదు. రెండవది, ఈ రోజున కార్యవర్గ సమావేశానికి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను చూస్తూ ఉన్నా. ప్రతినిత్యం కూడా ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలని పొద్దు నుంచి రాత్రి 12 అయినా 1 గంట అయినా తిరుగుతూ ఉంటారు. పార్టీ కార్యకర్తలను కలుసుకుంటూ వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుంటూ ఎవరైతే మొదటి నుంచి పార్టీ కష్టపడ్డారో వాళ్లకు గౌరవించాలి, వాళ్ళకు పదవులు రావాలి ఒక తపనతో పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున ఇంతకుముందు మాట్లాడిన మిత్రులు చెప్పినట్టుగా ఒక లక్ష్యం అయ్యింది. గడిచిన 10 సంవత్సరాల నిరంకుశ పరిపాలన గద్దెదించి అధికారం రావడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి పార్టీ అధికారంలో ఉంది. ఏ నమ్మకంతో ప్రజలు అంటే వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే గొప్పగా పరిణమిల్లే అన్ని వర్గాల ప్రజల సమస్యలు పరిష్కారం కావాలని ప్రాణత్యాగాలు తెలంగాణ చేస్తే ఇలా దేశానికి ఆదర్శంగా గొప్పగా పరిపాలన చేసినటువంటి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా అంటే అన్ని రంగాల్లో ఆర్థిక రంగంలో అధ్వాన స్థితి, రాష్ట్రాన్ని అప్పుల కుప్ప మార్చింది. ప్రజాస్వామ్యానికి పాతరేషన్, కుటుంబ పరిపాలన జరిగింది. అవినీతి పెచ్చరిల్లి వేలాది కోట్ల రూపాయల ప్రజాధారం దుర్వినియోగం జరిగింది. ఇది వాస్తవం. అయితే ఈనాడు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ప్రతిపక్షాల పార్టీ వాళ్ళు సంపాదించినటువంటి అక్రమార్జనతోటి నెలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సోషల్ మీడియా ద్వారా వాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తికమక పెట్టే పరిస్థితి చేస్తూ ఉన్నారు. మచ్చుకు ఒకటే ఉదాహరణ, ఏమైందా మీ 6 గ్యారెంటీలు అని మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి, ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని సమాచారం ఉండాలి కూడా నేను చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రాన్ని 64 సంవత్సరాల పాటు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు. అయినా కూడా రాష్ట్రంలో అప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, రోడ్లు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, కరెంటు రకాలు జరిగినాయి. అయినా కూడా 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు. ఈ 64,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తూ ఉంటే జూన్ 2, 2014 కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన రోజున. కానీ ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 64,000 కోట్ల రూపాయల అప్పు, 8 లక్షల కోట్ల అప్పు. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు అదే 10% వడ్డీ చొప్పున ఇలా సంవత్సరానికి ఆనాడు 6,000 కోట్లు ఉంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు ఈఎంఐ వడ్డీలు కంతుల బారిన 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 1,60,70,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టింది. ఇది వాస్తవం. అయితే ప్రతిపక్షం ఏం చెప్తా ఉంది, ఎక్కడ పోయింది అంటున్నాం. ఎక్కడ పోయిందా మీ 6 గ్యారెంటీలు? ఇప్పటికే మాట్లాడిన పెద్దలు చెప్పిన 6 గ్యారెంటీలో ఇంచుమించుగా 5 గ్యారెంటీలు అమలు జరిగినాయి. అంటే ఇంత రాష్ట్రం ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఇవన్నీ కూడా అమలు చేస్తాం. మీకు కలర్ కనపడతా ఉన్నాయి. 20,000 కోట్ల రూపాయల తోటి రుణమాఫీ, 22,000 కోట్ల రూపాయలతో ఇందిరమ్మ, ఇవన్నీ స్కీమ్స్ తెలిసిన మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. మరి అయినా కూడా ఎక్కడ పోయిందా మీ తులం బంగారం మాట్లాడతారు. తులం బంగారానికి కళ్యాణ లక్ష్మి, షాదీ మెంబర్ కలిపితే ఖర్చు అవుతున్నది సంవత్సరానికి 4,500 కోట్ల రూపాయలు. తులం బంగారం కూడా అంతే అవుతుంది కదా. మరి ఈ 1,50,000 కోట్ల అప్పు కట్టకపోతే ఇవన్నీ కూడా ఇంకా అమలు చేసే వాళ్ళే కదా. అయినా కూడా కేవలం 2 సంవత్సరాల కారణమే, 2 సంవత్సరాల కాలమే అయింది. 2 సంవత్సరాలలో కాలంలో ఇవన్నీ అమలు చేస్తాం. ఇంత ఆర్థిక ఇబ్బంది ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళంటే మీకు
6 గ్యారంటీ కార్డు అంటా ఉన్నారు. ఈ ప్రభుత్వం గ్యారంటీ ఎన్ని చెప్పినా 2 సంవత్సరాలు, గడచిన 10 సంవత్సరాలు వాళ్ళ గ్యారంటీ 10 సంవత్సరాలు. అంటే ఇన్ని అప్పులు చేసి ఇంత ధనిక రాష్ట్రమైనా ఇన్ని అప్పులు చేసినా 10 సంవత్సరాల క్రితం వాళ్ళు చెప్పిన చేయలేదు. ఇది వాస్తవాలు కాబట్టి మనం ప్రజలకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేకుండా వాస్తవాల్ని ప్రజలకు చెప్పగలిగితే చాలు. మనం నెక్స్ట్ లక్ష్యం అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2028లో అధికారంలో రావడంతో పాటుగా పునర్విభజనలో భాగంగా అధికంగా శాసనసభ స్థానాలు వస్తూ ఉన్నాయి. అట్లాగే చాలామంది రిజర్వేషన్ బిల్లు వస్తూ ఉంది, మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వస్తూ ఉంది. పార్లమెంటు స్థానాలు అధికంగా అయితే ఉన్నాయి. రాష్ట్రంలో ఎన్ని పార్లమెంటు సీట్లు ఉన్నాయో అన్ని సీట్లు గెలిచి దేశంలో రాష్ట్ర పేద ప్రజల కోసం వివిధ వర్గాల సబ్బండ వర్గాల కోసం తపన పడుతుంటే రాహుల్ గాంధీ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి త్యాగాల కుటుంబం ఇలా ఎన్నో విమర్శిస్తారు కాంగ్రెస్ పార్టీ గురించి. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఇందిరమ్మ కుటుంబం చెందిన త్యాగాలు ఈ దేశంలో ఎక్కడ కాదు, దేశంలో కాదు ప్రపంచంలో కూడా దేశ సమగ్రత కోసం దేశ పటిష్టత కోసం ప్రాణాలు అర్పించింది. ప్రధానమంత్రి పదవులు వచ్చినా చేపట్టలేదు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. అందుకని నా విజ్ఞప్తికి ఉన్నటువంటి కార్యవర్గ మిత్రులందరూ కూడా కష్టం కాదు, ₹1 ఖర్చు కాకుండా ఏదైతే పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు పీసీసీ కావచ్చు ప్రభుత్వం కోసం చేస్తూ ఉన్నది, ఏదైతే బూత్ కమిటీలు ఉన్నాయో ఈ బూత్ కమిటీ అనేది ఒక బూత్కు 10 మంది ఉంటారు. ఒక బూత్కు 10 మంది. ప్రతి బూత్లో కూడా నాకు తెలిసి మహా అంటే 1000 ఓట్లు, అంటే సుమారుగా 300 ఇళ్ళు, అంతే కదా, 300 ఇళ్ళు అంటే 300 ఇళ్లకు 10 మంది, అంటే మనిషి ఒక్కొక్క బూత్ కమిటీ మెంబర్కు 30 ఇళ్ళు. అంటే కేవలం వారం రోజుల్లో ప్రతి ఇంటికి తిరగవచ్చు. 1 గంట ఉదయం 1 గంట ఖర్చు, ఉదయం 1 గంట మనం స్పెండ్ చేస్తే ఇంటింటికి తిరిగి వీటన్నిటినీ వాళ్ళ ఇంటికాడ కూర్చొని అరగంట సేపు చాయ్ తాగి ఇవన్నీ కూడా కూలంకషంగా చర్చించి వాళ్ళ మనసున మెదడున నాటే కార్యక్రమం చేస్తే వాస్తవాలు వాళ్ళు అర్థం చేసుకుంటారు. సోషల్ మీడియాలో అవాస్తవాలు వస్తాయి, వాస్తవాలు వస్తాయి, ఏది నమ్మాలో వాళ్ళకు తెలియని సందిగ్ధ పరిస్థితి. కాబట్టి నా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ కేడర్కు ఖచ్చితంగా కష్టపడ్డ వారికి పదవులు రావాలి. వాళ్ళకి అడిగే హక్కు ఉంది, కొట్లాడే హక్కు ఉంది. ఇంతకుముందు మళ్ళీ వివేక్ చెప్పినట్టుగా అంతిమంగా ఈ కుటుంబంలో సమస్యలు ఉంటే అన్నదమ్ముల మధ్య భాగాలు ఉంటే కొట్లాడుకుంటారు, కానీ అవతలి వాడు వచ్చినప్పుడు మళ్ళీ అందరూ ఒకటిద్దరు. అట్లాగే పార్టీ సమస్య వచ్చినప్పుడు మిగతా విభేదాలన్నీ పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం చేసే కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వం పేదల పక్షం వహించి అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి రావాలి. మీకు కూడా రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా మల్లికార్జున ఖర్గే గారి నుంచి, రాహుల్ గాంధీ గారి నుంచి, సోనియా గాంధీ గారి నుంచి, ప్రియాంక గాంధీ గారి నుంచి, ఇంకా మహేష్ గౌడ్ గారి వరకు ప్రతి ఒక్కరు కూడా పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వం కారణంగా ఇవన్నీ కూడా ఈనాడు మనం జరిగిన సర్పంచ్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ ఒక వాతావరణం రావడం జరిగింది. దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసి వచ్చేటి భవిష్యత్తులో మీకందరికీ కూడా అవి లోకల్ బాడీ పోస్టులైనా, నామినేటెడ్ పోస్టులైనా, డైరెక్టర్ పోస్టులైనా, చైర్మన్ పోస్టులైనా పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన్ని వేసుకున్న వాళ్ళకు తప్పకుండా గౌరవం దక్కుతుందని చెప్పని, మా వంతు పాత్ర పోషిస్తామని చెప్పని, ఇన్ఛార్జి మంత్రి నా పాత్ర పోషిస్తామని చెప్పని మీ అందరితో సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ ఇప్పుడే అందరు నాయకులు చెప్పినట్టు